ఇప్పుడు మనతోటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే నిజంగా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? వన్ వే పెట్టినప్పటి నుంచి జనాలు ఏం చెప్తా ఉన్నారు? మరి వీళ్ళు డైరెక్షన్స్ ఎట్లా చేస్తూ ఉన్నారు? పోలీసు వాళ్ళు విధుల్లో ఎలాంటివి ఎదుర్కొంటా ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అంత పూర్తి కంట్రోల్లోకి వచ్చినట్టయిన పరిస్థితి? మ్యాక్సిమం పబ్లిక్కి అంటే మనం ఇచ్చినటువంటి ఏదైతే ముందుగా బిఫోర్ 2 మంత్స్ నుంచి మనకు ఏదైతే అవేర్నెస్ కల్పిస్తున్నామో అది మ్యాక్సిమం పబ్లిక్కి వెళ్ళిపోయింది. అందరికీ అవగాహన వచ్చింది. ప్లస్ యాజ్ ఏ గూగుల్ కూడా అంటే గూగుల్లో కూడా మనం గూగుల్కి ఇంటిమేట్ చేసాము. దాంట్లో కూడా మనం మ్యాప్ పలానా ఏరియాకు పలానా మాదాపూర్ కానీ పలానా గచ్చిబౌలి కానీ వెళ్ళాలంటే వాళ్ళకు గూగుల్లో కూడా కంప్లీట్ లొకేషన్ చూపిస్తుంది. మనం ఏదైతే మనం డైవర్షన్ చేసాము, వన్ వే చేసామో ఆ వన్ వే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు సేమ్ లొకేషన్ కూడా సేమ్ అదే చూపిస్తుంది. అది అంటే ఇప్పుడు చాలా మంది తెలియక తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నామని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడమా, డైరెక్షన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే మీరు బోర్డింగ్స్ పెట్టడంలో కంప్లీట్గా పెట్టారా? మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టాము, అన్ని సైన్ బోర్డ్స్ పెట్టాము. కొంతమంది ఏదైతే ఎవరికైతే గూగుల్ మ్యాప్ చూడలేని వాళ్ళు ఉన్నారో, కొత్తగా ఏరియాకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాని వాళ్ళకు మనం దగ్గరుండి గైడ్ చేస్తున్నాం. నో ప్రాబ్లం. అది ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తగ్గిందా ఈ వన్ వే పెట్టడం వల్ల? కాస్త ఇప్పుడు ఏమైనా పెరిగిందా? అంటే అది తగ్గిందని ఏం చెప్పలేము. అంటే సేమ్ నార్మల్ రెగ్యులర్ ట్రాఫికే. వాళ్ళ లోకల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే సేమ్ ట్రాఫిక్ మనకు పెరగడం లేదు, తగ్గడం లేదు. ఇదే ట్రాఫిక్ వచ్చింది. బట్ అప్పుడు ఓన్లీ వన్ వేలో వచ్చింది కదా, అంటే సింగిల్ లేన్లో వచ్చింది. ఇప్పుడు వన్ వేలో వస్తుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ పనులన్నీ పూర్తి చేస్తే అండర్ పాస్లు కానీ బ్రిడ్జ్లు కానీ కంప్లీట్గా ఈ ట్రాఫిక్ సమస్య తగ్గే పరిష్కారం ఉంటుందా? 100% తగ్గుతుంది. అంటే బాగుంటుంది. అది ఇప్పుడు ఈరోజు కష్టం కావచ్చు కానీ ఫర్దర్ ఇది కంప్లీట్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే నేను ప్రీవియస్గా గచ్చిబౌలి కూడా చేశాను. గచ్చిబౌలి ఏదైతే కొత్తగూడ కానీ కొండాపూర్ కానీ బిఫోర్ అండర్ పాస్లో ఎలా ఉంది, నా పీరియడ్లో అండర్ పాస్ లేని అది ఆఫ్టర్ అండర్ పాస్ చాలా సక్సెస్ఫుల్. అది ఇంతమందికి హెవీగా ఉండే ట్రాఫిక్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్, అంతా బాగానే ఉంది కానీ అంబులెన్స్ వాళ్ళకి ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అంబులెన్స్ కానీ ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళకి ఎట్లా చేస్తారు? అంబులెన్స్ వచ్చినప్పుడు ఇవి ఓపెన్ చేస్తున్నాము. ప్లస్ బిఫోర్ సిగ్నల్స్ కూడా పాయింట్స్ కూడా అలర్ట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ కేసులు వస్తున్నాయి తీసుకోండి అని చెప్పేసి అలౌ చేస్తున్నాం. నార్మల్ పీపుల్ అయితే, జనరల్ పబ్లిక్ అయితే వాళ్ళని పంపించేస్తాం. సో ఓవరాల్ ఏం చెప్తారు మరి పబ్లిక్ అందరికి కూడా ఈ ట్రాఫిక్ విషయంలో, ఇప్పుడు వన్ వే విషయంలో? అంటే కొంచెం సపోర్ట్ చేయాలి పబ్లిక్ నుంచి కూడా. దీనికి అలవాటు పడి కొన్ని రోజులు కష్టం కావచ్చు, బట్ ఆఫ్టర్ దట్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అది థ్యాంక్ యూ. ట్రాఫిక్ ఆఫీసర్ చెప్తున్న అంశాల ప్రకారం అంటే కొంత జనాలు కూడా అలవాటు పడాల్సిన అవసరం ఉన్నది. కొంత అలవాటు పడితే ఆ కొద్ది రోజుల వరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ అలవాటు పడితే ఒక 1 year అట్లా గడిచిపోయిన తర్వాత ఒక శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందుకు గచ్చిబౌలి పిఎస్లో సార్ పనిచేశారట. సో అప్పుడు కూడా ఇట్లే సమస్య ఉండే. అక్కడ కూడా బ్రిడ్జిలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ, అండర్ పాస్ వచ్చిన తర్వాత కానీ ఆ ట్రాఫిక్ చాలా వరకు తగ్గింది. సో అలాంటి ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడాన్ని ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఖచ్చితంగా చూస్తాం. కొంచెం ప్రజలు సపోర్ట్ చేయాలనే విధంగా కోరుకుంటాం. మంచి కోసమా చెడు కోసమా ఇది? 200% మంచి కోసమే. ఇప్పుడు ప్రజలు 2 రోజులు ఇబ్బంది పడతారు, తర్వాత తాత్కాలికంగా పరిష్కారం దొరుకుతుంది కదా. ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం దొరకాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సైన్ బోర్డులు అవన్నీ పెట్టినప్పుడు అవన్నీ చూసి నడవాలా, తర్వాత పోలీసు సూచనలు పాటించాలా. పోలీసు సూచనలు పాటించినప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు కదా, తెలియకనే ఇది ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని తెలిస్తే ఇంత ఇబ్బంది ఉండదు. సో మనం తెలుసుకొని వెళ్ళడం మంచిది. దానివల్ల అందరికీ ఫ్రీగా వెళ్ళవచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో పోలీసుల సూచనలు ఖచ్చితంగా వినాలి. సో పోలీసు వాళ్ళు సైన్ బోర్డులు పెట్టారు, జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మన ప్రయాణం సుఖంగా వెళ్తుంది. ఇవి చూడకుండా వెళ్ళడం వల్లనే వీళ్ళందరూ ఇట్లా బాధపడ్డము, తర్వాత దాన్ని ఏమంటారు పోలీసులు అరెస్ట్ చేస్తారు అనడము, ఈ 2 జరుగుతున్నాయి. అంతేగాని కరెక్ట్గా ఒపీనియన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు అంతా ఫ్రీగానే వెళ్ళిపోతారు, సజావుగా నడుస్తుంది. దాదాపు ఇప్పుడు ఏం చెప్పిండు, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆఫీస్ ఇడికెంచాలి 100 మీటర్లు అట, జస్ట్ 100 మీటర్ వాకబుల్ కూడా పోవచ్చు. ఆయన బండి ఉండే. ఇప్పుడు ఆయన అదంతా తిరిగి వస్తే ఆయనకు 4 kilometers ఎక్కువ అవుతారని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది. అవునండి, వెంకటగిరి నుంచి రూట్ ఇచ్చిర్రు, వెంకటగిరి నుంచి పెద్దమ్మ టెంపుల్ నుంచి రూట్ ఇచ్చిర్రు. అప్పుడు అటు వెళ్ళిపోతే సీదా ఇక్కడికే వస్తాడు అతను. నియర్ 1 kilometer పడుతుంది అతనికి. మరి అతను ఇవన్నీ తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ అంతా తిరగాలంటే ఆయనదే కదా తప్పు. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు చెప్తారు వెంకటగిరి పోవాలి చెప్పారా, డైరెక్షన్స్ అన్ని ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి. ప్లస్ పోలీసు మైక్ పెట్టి అనౌన్స్ కూడా చేస్తుండ్రు, సైన్ బోర్డులు ఉన్నాయి, చూసి వెళ్ళాలి కదా. 1 నిమిషం తొందరలో వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు అంతే. ఇప్పుడు ఇదంతా కూడా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి అంటున్నారు కానీ తీరుతాయి అంటారా మరి? నిజంగా 100% తీరుతాయండి. ఫ్లైఓవర్లు స్కైలో వేసినప్పుడు ఫ్లైఓవర్లు ఉన్నాయంటే అచ్చంగా వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు.
కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ తాత్కాలికమైన ప్రాబ్లమే కానీ పూర్తి పరిష్కారం ఫ్లేవర్లు పడితే పూర్తి పరిష్కారం దొరుకుతుంది. హ్యాపీగా సజావుగా వెళ్ళొచ్చు అందరూ. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ తోటి మీరు అగ్రి అవుతారు, ఏకీభవిస్తారు. 100%. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లో ఆలోచించే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. సో అన్నీ పర్ఫెక్ట్ నడుస్తాయి. అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. నేనైతే ఈ రోజే వచ్చిన ఫస్ట్ డే, కానీ నా ఆఫీస్ అయితే ఇక్కడనే దగ్గరనే. బట్ ఇక ఇట్లా వెళ్దామంటే మళ్ళీ సార్ ఇగో ఇట్లా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంత అంటే మీ ఆఫీస్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇప్పుడు ఇది ఈ చెక్ పోస్ట్ నుంచి 100 మీటర్స్. 100 మీటర్స్ అంటే ఇప్పుడు మీరు అదంతా తిరిగి వస్తే ఎంత దూరం తిరిగి రావాలి? ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ తిరగాలి, 3-4 కిలోమీటర్ తిరగాలి. కానీ ఇది ఇప్పుడు తాత్కాలికంగానే ఉంటుంది, భవిష్యత్తులో మనకే ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఇది తప్పదు అనే విధంగా చెప్తా ఉన్నారు. దానికి మీరు అగ్రి అవుతారా? అంటే అర్థం కాలే. ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో అది టెంపరీగా ఉంటుంది, ఒక 1 year 2 years ఉంటుంది. అనుకున్నట్టు బ్రిడ్జ్ కానీ అండర్ పాస్లు కానీ కడితే పూర్తి ట్రాఫిక్ సమస్యలకు ఒక చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఓకే, మంచిదే కదా. ట్రాఫిక్ అప్పుడైతే చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది ఉంది, అప్పుడు ఓకే అవుతుంది, నార్మల్ అవుతుంది. ఓకే, నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. చాలా మంది అంటే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, అంటే బాగలేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? అంటే కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది, తర్వాత అదే సెట్ అయిపోతుంది. మేమన్నా దిల్సున్నారన్న. అవునన్న. ఇప్పుడు ఎక్కడ మరి ఇది తెలుసా, వన్ వే ఇష్యూ తెలుసా? అన్న ఇది ఇష్యూ అవుతుంది. మేము యాక్చువల్లీ ఇక్కడ మన పెద్దమ్మ టెంపుల్ రోడ్లో వెళ్ళాలి. ఈ రోడ్ అంతా మళ్ళీ మొత్తం తిరిగి వెళ్ళాలంటే మాకు లాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని కిలోమీటర్ తిరగాల్సి వస్తుంది? మీరు ఒక 5 kilometers తిరగాలన్న. ముంగల్ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఇప్పుడు ఇంకొక ఛాయిస్ లేదా అక్కడ వెళ్ళాలంటే? లేదన్న, ఇది మొత్తం 1 way ఉంది ఆ రూట్. మళ్ళీ వెళ్ళాలంటే టోటల్గా వెహికల్ అంతా రొటేట్ చేసుకొని మళ్ళీ ఆ రూట్లో వెళ్ళాలి, యూసఫ్ కూడా రూట్లో వెళ్ళాలి. అదే ఇష్యూ అని. ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి ఎంత టైంలో వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు ఎంత తిప్పుకొని వస్తే ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ ఈ రూట్ నుంచి వెళ్ళేది సింపుల్గా మాకు 2 minutes అవుతుంది. మొత్తం వెళ్ళాలంటే 25 minutes తీసి పడుతుంది. మొత్తం రూట్ అంతా అలా ఉందన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి, కానీ ఇది ఫ్యూచర్లో మనకంటే ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికే ఇది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీరు అగ్రి అవుతారా? లేదన్న, ఇదంతా కాదు. యాక్చువల్లీ మాకు సింపుల్ రూట్ ఇది. ఇట్లా వెళ్ళిపోతే సింపుల్గా వెళ్ళిపోతాం. ఇదంతా రొటేట్ చేస్తే మాకు చాలా టైం పడుతుంది. అంటే భవిష్యత్తులో మంచిగానే ఉంటుందేమో కదా ఇక ట్రాఫిక్ తగ్గాలంటే? ఏమో అన్న, రూల్స్ అయితే మనకు కూడా తెలియదు. కాకపోతే మాకైతే ఇవే అయితే చాలా లాంగ్. సింపుల్ రూట్ అయితే ఇది ఉంది కదా, అది కాకుండా ఇదంతా తిరగాలంటే ఇబ్బంది కదా. దాదాపు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ కట్టడానికి ఒక 2 సంవత్సరాలు పడతాట. 2 years వరకు ఈ వన్ వే ఇట్లనే ఉంటుందంట పోలీసులు చెప్తున్నారు. అన్న 2 years అని అంటే కష్టం అన్న. చాలా ట్రాఫిక్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఇంకా. ఎందుకనంటే సింపుల్ రూట్ తీసేసి చాలా లాంగ్ వేసిరన్న. నిన్న కూడా మేము యాక్చువల్లీ యూసఫ్ కూడా వెళ్ళాలి, మొత్తం తిప్పుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇష్యూ. కొరవండ నుంచి వచ్చిన మనకి ఇక్కడనే వెళ్ళేది ఉంది. ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టేసేసిన, ఎక్కడ లేదు దారి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇసుకు కూడా వెంకటగిరి వెళ్ళి రమ్మంటున్నారు. యూసఫ్ కూడా అంతా తిరిగితే ఎన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా? మినిమం 3-4 kilometers అవుతుంది. ఇబ్బంది అనిపిస్తుందా? అవును. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే మరి ఇప్పుడు తప్పదు, కొంత ఇబ్బంది పడాలి ప్రజల కోసం ఇదని చెప్తా ఉన్నారు. ఇబ్బంది పడడం మనకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది సార్?